బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. విచిత్రం ఏంటంటే సెంట్రల్ మినిస్టర్లు ఢిల్లీలో ఉన్నప్పుడు, బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడుతారు, అట్లాగే హైదరాబాద్ పర్యటనకి ఎప్పుడన్నా వస్తే ఒక తీరు మాట్లాడుతారు. కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ మినిస్టరు, స్టేట్ బీజేపీ ప్రెసిడెంటు, హైదరాబాద్లో ఉంటే ఒక తీరు మాట్లాడుతుండు, ఢిల్లీ పోతే ఒక స్టేట్మెంట్ ఇస్తుండు. నేను అనుకుంటే కిషన్ రెడ్డి గారికి ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు, ప్రెస్ మీట్లో కానీ ఏదైనా సభలో మాట్లాడినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక నింద వేయాలి, ఏదో ఒక అపనింద వేయాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి 10 నుంచి 14 సీట్లు ప్రజలు ఓటేసే పరిస్థితి కనబడుతున్నది తెలంగాణలో కాంగ్రెస్కి అని ఒక అనుమానంతో బీజేపీ సెంట్రల్ మినిస్టర్, రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, ప్రజలకు కాంగ్రెస్ మీద ఉన్న ఓటు బ్యాంక్ని, అభిమానాన్ని కన్ఫ్యూజ్ చేసే ఒక పద్ధతిలో కిషన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్లు. అయితే విచిత్రం ఏంటంటే హైదరాబాద్ వాతావరణము ఢిల్లీ వాతావరణానికి కొంత తేడా ఉంది. హైదరాబాదు, ఢిల్లీ అంతా పొల్యూషన్ లేదు, ఢిల్లీ పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఢిల్లీ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ అంతా పొల్యూషన్. అంటే గతంలో ఎట్లయితే 9 ఏళ్ల కాలంలో కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్, బీజేపీ కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కలయికలు కనబడ్డాయి, కొన్ని సంవత్సరాలు వ్యతిరేకించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదు రాజధానిలో ఫ్రెష్ ఎయిర్ ఉంది, ఇక్కడ పొల్యూషన్ లేదు ఇప్పుడు ఇక్కడ. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి రాజకీయ ప్రయాణం చేసినప్పుడు బీజేపీ, టీఆర్ఎస్, నేను ఎందుకు ప్రయాణం చేసిరు అంటున్నంటే మనందరూ కూడా తెలుసు, మీడియాకి తెలుసు, అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఏంటిదంటే రాష్ట్రపతి ఎన్నికల్లో సెక్యులర్ భావాలతో ఉన్న ఒక పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఒక తీరు ఆలోచన ఉంటే, మతంతో కూడుకున్న బీజేపీ రాజకీయ నిర్ణయాలలో ఆ రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో డైరెక్ట్గా బీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ డైరెక్షన్లో రాష్ట్రపతికి ఓటేసారు ఎంపీలంతా. అట్లాగే ఉపరాష్ట్రపతికి సంబంధించిన వెంకయ్యనాయుడు గారు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ డైరెక్షన్లో ఆ రోజు కూడా ఉపరాష్ట్రపతికి ఓట్లు వేసారు బీఆర్ఎస్ ఎంపీలు. అట్లాగే 1000 రూపాయల నోటు రద్దయ్యేటప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయము అని సమర్థించిండు. అట్లాగే ఈ చట్టాలు, నల్ల చట్టాల సందర్భంలో కూడా మొదటిసారి మోడీ యొక్క నిర్ణయాన్ని సమర్థించాడు. అది కొన్ని సంవత్సరాలు ఆ యొక్క వాళ్ళ ప్రేమాయణం, ఎవరిది రాజకీయంగా వాళ్ళ ప్రేమాయణం, బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ప్రేమాయణము కొన్ని 4 సంవత్సరాలు నడిచింది. ఒక్కోసారి మనం చూస్తుంటాము, లవర్ అలిగినట్టు, కోపం వచ్చినట్టు, మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక మొగలవర్ దగ్గర ఒక ఆడలెవరు కోపం వచ్చిందో ఏమొచ్చిందో కానీ మొత్తం మీద బీఆర్ఎస్ కేసీఆర్కి మోడీ మీద మరి ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు మళ్ళా చేంజ్ అయింది వాళ్ళు. అంటే ఇది మనము చూస్తున్నాం.
నేను ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆయన రథం ఎక్కిండు, రథం మీద తిరుగుతున్నాడు. జనాలకు ఏదో ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలో తెలుస్తలేదు కిషన్ రెడ్డి గారికి కూడా. రాష్ట్ర ప్రెసిడెంట్గా, సెంట్రల్ మినిస్టర్గా ఏం చెప్పగలుగుతాడు? మా ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మేము ఈ పని చేసామని ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు మేము డీజిల్ ధరలు పెంచినామని చెప్పలేడు. లేదు పెట్రోల్ ధరల గురించి మాట్లాడగలుగుతాడా? చెప్పలేడు. గ్యాస్ ధరల మీద ఏమన్నా చెప్పగలుగుతాడా? చెప్పలేదు. ఇది సామాన్యుని యొక్క మధ్యతరగతి కుటుంబాలు, సామాన్యుని మీద, అందరి మీద ఆర్థిక భారం పడ్డట్టే కదా. పెట్రోల్ ప్రతి ఇంట్లో వాడతాము వెహికల్కి, డీజిల్ ప్రతి దగ్గర వాడతాము, గ్యాస్ అయితే మన ఇంట్లో అమ్మనో చెల్లెలో భార్యనో ఎవరో ఒకరైతే వంట చేస్తారు కదా, ఆ వంటనే కదా అందరం తినేది. మరి గ్యాస్ ప్రతి ఇంట్లో వాడతాం. గ్యాస్ ధర దీని మీద ఏమన్నా కిషన్ రెడ్డి గారు దాని చర్చ తీసుకురాడు. మీరు చేసిన తప్పులు మీరు కప్పుపుచ్చుకోవడానికి, మీరు హామీలు ఇచ్చి దాన్ని మర్చిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో రకంగా లేనిది ఉన్నట్టుగా చెప్పి ఈ యొక్క రాజకీయ లబ్ధి పొందే ప్రక్రియలో బదలాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. నేను నిన్ననే చెప్పిన ప్రెస్ మీట్లో ఏమంటాడు? ఇప్పుడు ఆయన అన్నది ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధం చెప్పింది అని అంటున్నాడు. మీరు ఎన్ని అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అబద్ధం చెప్పలే. మనము నిన్ననే షార్ట్లో ఒక సింగిల్ పాయింట్లో చెప్తాను. ఉచిత ఆర్టీసీ ప్రయాణం నడుస్తుంది మహిళలకు, అయిపోయింది. నిన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మనం ప్రెస్ మీట్ చూసినాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు నిన్న ప్రెస్ మీట్లో ఇంకా 2 పథకాలు, ఏది 500 సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుది, 27-28 అఫీషియల్గా సబ్ కమిటీ నిర్ణయం ప్రకారము మేము సోనియా గాంధీ చెప్పిన ఆదేశాలు ఆ 2 కూడా అమలవుతున్నాయి అనే విషయాన్ని కూడా నిన్న స్పష్టత ఇచ్చేసిండు. నేనేమంటున్నానంటే కిషన్ రెడ్డి గారిని మీరు రోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చూస్తలేరా? మీరు పేపర్లు చదువుతలేరా? మీరు అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ఎట్లా పని చేస్తుంది అని మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు ఛానల్స్ చూడాలి, సోషల్ మీడియాలో, లేకపోతే న్యూస్ పేపర్లలో చూడాలి. మీరు అంటే ప్రజలు ఎట్లున్నారు అని తెలుసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఇన్ఫర్మేషన్ తీసుకునే యొక్క ప్రయత్నం మీరు చేస్తలేరు అనేది కనబడుతుంది కదా. మీరు రథయాత్ర ఇదే కదా మాట్లాడేది. ఏం అబద్ధం ఉంది అని మీరు అబద్ధం అని అంటున్నారు కాంగ్రెస్ దాని మీద. మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారో ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్తా. రోజుకు ఒకటి చెప్తా మీకు, ఇప్పుడైతే ఒకటి చెప్తా మీకు, రేపు ఒకటి చెప్తా మీకు. ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితము సమ్మక్క సారక్క జాతరకు సెంట్రల్ మినిస్టర్ ఎవరు? కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ మోండా, సెంట్రల్ మినిస్టర్. ఈయన మరొక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు సమ్మక్క సారక్క జాతరకు పోయి అమ్మవారి సమక్షంలోనే ఇది జాతీయ జాతరగా దీన్ని ప్రకటిస్తామని స్వయంగా అమ్మవారి సన్నిధిలో మొక్కిన తర్వాత బయటకు వచ్చినాక మీడియా ముందు చెప్పిన ఇది వాస్తవం. ఈ సాక్ష్యము తెలంగాణ ప్రజలే కాదు, అక్కడ అమ్మవారు సమ్మక్క సారక్కలు కూడా సాక్ష్యం. ఇది వాస్తవమే కదా. ఇది 2 ఏళ్ల కిందట
ఇప్పుడేంటి, నిన్న కిషన్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో అమ్మవారి సమ్మక్క సారక్క జాతరకు నిన్న అమ్మవారి దర్శనానికి వెళ్ళిండు. నిన్న స్టేట్మెంట్ ఏంటి, అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగినట్టున్నారు, గత 2 ఏళ్ల కిందట ఆ రోజున గిరిజన శాఖ సెంట్రల్ మినిస్టర్ అర్జున్ మోండే గారు, కిషన్ రెడ్డి గారు, మీరు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు కదా, మరి మీరిద్దరూ ఇది సమ్మక్క సారక్క జాతర జాతీయ పండుగగా మేము డిక్లేర్ చేస్తాము అని చెప్పినారు. మరి ఈ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనానికి మీరు వచ్చిర్రు, జాతీయ పండుగ ఎందుకు మీరు డిక్లేర్ చేయలేదు అని నిన్న ప్రెస్ వాళ్ళు అడిగారు. మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, మీడియా ముందే కదా, మేము మీడియాలో చూస్తున్నాం, మళ్ళీ ఏమన్నాడు, మేము జాతీయ పండుగ కింద చేస్తామని చెప్పలేము అని నిన్న కిషన్ రెడ్డి గారు అమ్మవారిని మొక్కి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పిండు. ఇప్పుడు మనము అంటే అమ్మవారు రాజకీయ లబ్ధి కోసం అక్కడ ప్రజలు చూడడానికే ఆ 2 ఏళ్ల కిందట జాతర పోయినట్టేనా, ఇప్పుడు కూడా అక్కడ పబ్లిక్ కనబడనికే జాతర పోయిందా? అమ్మవారి సమ్మక్క సారక్కల మీద నమ్మకం లేదా? వాళ్ళ త్యాగాలకు గుర్తింపు లేదా? అక్కడ ప్రజలకు మీరు విలువనిస్తలేరా? విచిత్రం ఏంటంటే ఈ జాతీయ సమ్మక్క సారక్కల జాతర జాతీయ పండుగ డిక్లేర్ చేయడానికి అడిగిన కారణం కూడా ఏంటంటే, ఈ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు భక్తులే కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇంకా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఆ ప్రాంతానికి సమ్మక్క సారక్కల ఈ జాతర 2 ఏళ్లకు జరిగే జాతరకు అక్కడికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందుకే జాతీయ పండుగ చర్చ వచ్చింది. మరి సాక్షాత్తు సమ్మక్క సారక్కల సాక్షిగా మీరు జాతీయ పండుగ చేస్తా అని చెప్పి సమ్మక్క సారక్కల గుడి ముందే, అమ్మవారు ఆ గుడి ముందే, దేవాలయం ముందే ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారే. అక్కడ సమ్మక్క సారక్క అక్కడ భక్తులే కదా సాక్ష్యము మీరు అన్నదానికి. ఇంత అబద్ధము, ఇంకేం కావాలి సాక్ష్యం ఇక్కడ అని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. మిమ్మల్ని తెలంగాణ ప్రజల పక్షాన చేస్తున్నది.